అచ్చ తెలుగు పండుగ అట్ల తద్ది పండుగ. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతో ఆనందంగా వేడుకలా జరుపుకునే ఈ అట్ల తద్ది పండుగ 2024 సంవత్సరంలో ఏ తేదీన వచ్చింది? తదే తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది? అట్ల తద్ది పూజను ఏ సమయంలో చెయ్యాలి? అనే విషయాలన్నిటి గురించి కూడా పూర్తి వివరంగా మీకు ఈరోజు వీడియోలో చెప్పబోతున్నానండి. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అట్ల తద్ది పండుగని పెళ్ళైన వారు సౌభాగ్యం కోసం, పెళ్లి కాని వారు మంచి గుణగణాలు ఉన్నటువంటి భర్త కోసం ఈ పూజా వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. మరి మనలో చాలామందికి కూడా ఆనవాయితీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆనవాయితీ ఉన్నవారు అట్ల తద్ది పండుగను ఏ విధంగా జరుపుకోవాలి, ఆనవాయితీ లేనివారు అట్ల తద్ది పండుగను ఏ విధంగా జరుపుకోవాలనే విషయాన్ని పూర్తి వివరంగా మీకు ఈరోజు చెప్పబోతున్నానండి. కాబట్టి ఈరోజు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినడానికి లేదా చూడడానికి ప్రయత్నించండి. ఏ పూజా వ్రతానికైనా సరే కొన్ని నియమాలు తప్పనిసరి. అందులోనూ అట్ల తద్ది పండుగకి ఇంకొన్ని నియమాలు ఎక్కువే ఉన్నాయి. మరి ఆ నియమాలన్నీ కూడా ఆడవారికి ఇష్టమైనవే. మరి అయితే చేతికి గోరింటాకు పెట్టుకోవటం, అలాగే ఉదయాన్నే లేచి తలంట స్నానం చేసి గోంగూర పచ్చడి ముద్దపప్పు వేసుకుని అన్నాన్ని తినడం, ఉయ్యాలలు ఊగడం, ఇవన్నీ కూడా ఆడవారికి ఇష్టమైనవే కదా. మరి ఇటువంటి నియమాలు పెట్టినప్పటికీ కూడా పూజలో ఇవన్నీ కూడా పిల్లలకి పెద్దవాళ్ళకి ఇష్టమైనవే. మరి పసుపుతో చేసిన గౌరమ్మను పూజించడం పూజనలో ప్రధానంగా చెప్పబడుతుంది. గౌరీదేవి అమ్మవారంటే ఎవరో కాదండి, సాక్షాత్ పార్వతీదేవి అమ్మవారు. పార్వతీదేవి అమ్మవారిని ఈ రోజున ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటాం. పెళ్ళైన ప్రతి స్త్రీ కోరుకునేది సౌభాగ్యం కలకాలం నిలిచి ఉండాలని, నిండు పసుపు కుంకుమలతో కలకాలం ఉండాలని కోరుకుంటుంది. అలా కోరుకుంటూ గౌరీదేవి అమ్మవారికి చేసే పూజా వ్రతమే అట్ల తద్ది పూజా వ్రతము. పెళ్లి కాని ఆడపిల్లలు మంచి గుణగణాలు ఉన్నటువంటి భర్త కోసం ఈ పూజా వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. దసరా దేవి నవరాత్రుల పూజ అనంతరం వెంటనే కోజాగిరి పౌర్ణమి వస్తుంది. ఆ తర్వాత అట్ల తద్ది పండుగ రానే వస్తుంది. వెంటనే వచ్చే ఈ పండుగ వేడుకలు ఆడవారికి ఇష్టమేగా. మరి దసరా నవరాత్రుల తర్వాత వెంటనే వచ్చే తదే తిథి నాడు అట్ల తద్ది పండుగను జరుపుకుంటారు. ఈ అట్ల తద్ది పండుగ వేడుకని 10 ఏళ్ల పాటు లేదా 11 ఏళ్ల పాటు ఆనవాయితీగా కూడా చేస్తూ ఉంటారు. ఆనవాయితీ లేనివారు 100 ఏళ్ల పాటు సౌభాగ్యం కోసం గౌరీదేవి అమ్మవారిని పూజించవచ్చు. 2024 సంవత్సరంలో అట్ల తద్ది పండుగ ఏ తేదీని వచ్చింది అంటే స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం ఆశ్వేజ మాసం కృష్ణపక్షం అక్టోబర్ 19వ తారీఖు శనివారం మధ్యాహ్నం నుండి మొదలైనటువంటి తదియ తిథి మరుసటి రోజు అనగా అక్టోబర్ 20వ తారీఖు ఆదివారం ఉదయం 10:44 వరకు కొనసాగుతుంది. వారింటి ఆచారాన్ని బట్టి అట్ల తద్ది పండుగని 10 ఏళ్ల పాటు 11 ఏళ్ల పాటు అట్ల తద్ది పండుగను జరుపుకుంటూ ఉంటారండి. వారు ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం వేళ చంద్రోదయ దర్శనం అయిన తర్వాత ఉపవాసాన్ని చెల్లిస్తూ ఉంటారు. అటువంటి నోములు పడుతూ ఉదయం నుంచి ఉపవాసం ఉన్నవారు మాత్రం అక్టోబర్ 19వ తారీఖు శనివారం వేళే అట్ల తద్ది నోముని ఆచరించాలి. ఎందుకంటే తదియ తిథి అలాగే సాయంత్రం వేళ కలిసి వచ్చిన సమయాన్నే అట్ల తద్ది నోములు పడుతూ ఉంటారు. ఆనవాయితీ లేనివారు సౌభాగ్యం కోసం గౌరీదేవి అమ్మను పూజించేవారు అక్టోబర్ 20వ తారీఖు ఆదివారం ఉదయం వేళ కూడా అమ్మవారిని పూజించవచ్చు. అట్ల తద్ది పండుగ కోసం ముందు రోజే గోరింటాకుని చేతికి నిండుగా ఇలా ఈ విధంగా పెట్టుకోవటం, అంటే ఆకును మాత్రమే, అంటే గోరింటాకు ఆకును మాత్రమే నూరి ఇలా రుబ్బి ఆ తర్వాత చేతికి గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారండి. ఈ విధంగా ముందు రోజు రాత్రే చేస్తూ ఉంటారు. ఇంకా ఉదయం వేళ తలంట స్నానం చేసి తెల్లవారక ముందుగానే అన్నంలో గోంగూర పచ్చడిని అలాగే ముద్దపప్పుని వేసుకొని తింటూ ఉంటారు. ఇక తెల్లవారుజామున అయిన తర్వాత మాత్రం ఏమీ తినరండి. సాయంత్రం వేళ చంద్రోదయం అయిన తర్వాత గౌరీదేవి అమ్మవారిని పూజించి అట్లని వాయనంగా ఇస్తూ అట్లని చంద్రోదయం అయిన తర్వాత ఉపవాసం చెల్లించి నైవేద్యంగా తింటూ ఉంటారు. ఇంకా ఉదయం వేళ గోంగూర పచ్చడి అది తినిన తర్వాత ఉయ్యాలలు ఊగుతూ పిల్లలు అందరూ కూడా సందడిగా జరుపుకుంటూ ఉంటారు. అట్ల తద్దోయ్ ఆరొట్లై ముద్దపప్పోయ్ మూడట్లోయ్ అంటూ ఆడవాళ్ళందరూ కూడా ఒక దగ్గర చేరి వేడుకలాగా ఈ అట్ల తద్ది పండుగను జరుపుకుంటూ ఉంటారు. అట్ల తద్ది పండుగ కోసం ముందు నుంచే కొన్ని ఏర్పాట్లు అయితే చేసుకుంటూ ఉంటారు. అందులో భాగంగా ఇల్లు వాకిలు శుభ్రం చేసుకోవటం, పూజా గదిని శుభ్రం చేసుకొని ఇంకా ఈ రోజున అమ్మవారికి ఎర్రటి పూలతో పూజిస్తే చాలా మంచిదండి. కాబట్టి ఎర్రటి పువ్వులు ఏమైనా ఉన్నట్లయితే, అంటే ఎర్రటి మందారాలు కానీ ఎర్రటి నూరువరహాలు కానీ లేదా ఎర్రటి గులాబీలైనా సరే పూజలో ఉపయోగించాలి. పూజ కోసం అన్నీ ముందు రోజే సిద్ధం చేసుకోవడం, చేతికి గోరింటాకు పెట్టుకోవడం ఇవన్నీ కూడా ముందు రోజే చేస్తూ ఉండాలి. ఇక అట్ల తద్ది పండుగ రోజున
సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి ఉదయాన్నే తలంట స్నానం చేసి అన్నంలో కొద్దిగా ముద్దపప్పు లేదా గోంగూర పచ్చడి వేసుకొని తిని ఇక రోజంతా కూడా ఉపవాసం ఉంటారు. చాలామంది కూడా కటిక ఉపవాసం చేస్తూ సాయంత్రం వేళ గౌరీదేవి అమ్మవారిని అర్చించి పూజించి వచ్చిన ముత్తైదులకు నిండుగా కాళ్ళక పసుపు రాసి నుదుటిన కుంకుమ బొట్టు పెట్టి వచ్చిన ముత్తైదువు గౌరీదేవి అమ్మగారు భావిస్తూ తల్ల పువ్వులు పెట్టుకోమని ఇచ్చి వచ్చిన ముత్తైదుకు ఆసనం ఏర్పరిచి తాంబూలంలో 10 అట్లు లేదా 11 అట్లను చేర్చి ఇలా ఈ విధంగా వాయనంగా అట్లను ఇస్తూ ఉంటారండి. తాంబూలం ఇచ్చే పద్ధతిలో కూడా ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అంటూ వచ్చింది ఎవరు సాక్షాత్ గౌరీదేవి ఇస్తినమ్మ వరం అంటూ తాంబూలంలో వాయనం ఇచ్చే ప్రక్రియ అనేది ఈ విధంగా జరుగుతూ ఉంటుందండి. ఈ విధంగా వాయనం ఇవ్వటం వలన సాక్షాత్ ఆ పార్వతీదేవికే వాయనం ఇచ్చామని మనసు నిండా తృప్తితోటి ఈ విధంగా వాయనం అనేది ఇస్తూ ఉంటారు. మరి ఆనవాయితీ లేనివారు ఏ విధంగా వాయనం ఇవ్వాలి, అసలు వాయనం ఇవ్వవచ్చునా లేదా అనే విషయం కూడా తెలుసుకుందాము. ఆనవాయితీ లేనివారు సౌభాగ్యం కోసం గౌరీదేవి అమ్మవారిని ఈ విధంగా పూజించవచ్చు. ఒకసారి పూజను మొదలుపెట్టిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా పూజను కొనసాగించాలంటే అలాంటిది ఏమీ లేదండి. సౌభాగ్యం కోసం చేసే పూజా విధానం కాబట్టి గౌరీదేవి అమ్మవారిని సంవత్సరానికి ఒకసారి అంటే ప్రతి సంవత్సరం ఎలా అయితే వినాయక చవితి వరలక్ష్మి వ్రతం ఇలా చేసుకుంటూ ఉంటామో అదే విధముగా దసరా దేవి నవరాత్రుల తర్వాత వచ్చే తదివేళ అట్లతద్ది పండుగని ఆనవాయితీ లేనివారు కూడా చేసుకోవచ్చు. అందుకే అన్నారేమో అచ్చ తెలుగు పండుగ అట్లతద్ది పండుగ అని. కాబట్టి ఈ పూజా వేడుకను ఎవరైనా చేయవచ్చండి. కాకపోతే వాయనంగా ఇచ్చే అట్లనైతే మాత్రం ఇవ్వనవసరం లేదు. అమ్మవారిని అయితే నిండు మనసుతో ఆర్తితో సౌభాగ్యం కోసం ఎవరైనా పూజించవచ్చు. అలాగే ఉపవాసం కూడా ఉండనవసరం లేదండి. ఉపవాసం ఉండగలిగితే ఉండవచ్చు, లేదా ఉండనవసరం లేదండి. ఇక పూజా విధానం అంతా కూడా ఆనవాయితీ ఉన్నవారు ఎలా అయితే చేస్తారో అలానే ఆనవాయితీ లేని వారు కూడా చేయవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతో సంతోషంగా వేడుకలాగా జరుపుకుని ఈ అట్లతద్ది పండుగను అచ్చ తెలుగు పండుగ అని అంటారు. చాలా సులభంగా ఎంతో ఆనందంగా వేడుకలాగా ఈ పండుగని అందరూ జరుపుకోవచ్చండి. ఆనవాయితీ ఉన్నవారైనా లేనివారైనా అట్లతద్ది పండుగని సులభంగా ఏ విధంగా ఆచరించవచ్చు అనే విషయాన్ని ఒక పూజా వీడియో ద్వారా మీ అందరికీ రాబోయే వీడియోస్లో షేర్ చేస్తానండి. ఈరోజు పూజా విధానంలో మాత్రం అట్లతద్ది పండుగ 2024 సంవత్సరంలో ఏ తేదీన వచ్చింది, పూజ ఏ సమయంలో జరుపుకోవాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ఆనవాయితీ ఉన్నవారి పూజ ఎలా చేయాలి, ఆనవాయితీ లేనివారి పూజా వ్రతాన్ని ఏ విధంగా ఆచరించవచ్చు అనే విషయాన్ని మీ అందరూ కూడా అర్థమయ్యేలాగా చెప్పానని అనుకుంటున్నానండి. ఇంకా మీకు అట్లతద్ది పండుగ పూజా విధానం గురించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. తప్పనిసరిగా సమాధానం చెప్తాను. లేదా మరొక వీడియోలో మీ అందరికి కూడా వచ్చినటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాను. గాజులు అనేవి అమ్మవారి పూజలు పెడుతూ ఉంటామండి. ఎందుకంటే సౌభాగ్యం కోసం చేసే పూజా విధానం కాబట్టి మరి పూజలు పెట్టినటువంటి గాజులు ఏం చేయాలి, ఇవన్నీ కూడా పూర్తి వివరంగా మీకు రాబోయే వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీకు కనుక పూజా విధానం నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.